వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. మరియు ఆ హత్య కేసులో ఇవాళ పోలీసులు కస్టడీ ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇక దీంతో హత్య కేసులో మరలా 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక నవంబర్ 4 వరకు కూడా రిమాండ్ విధించడంతో నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. మరియు ఆ హత్య కేసులో ఇవాల్టితో పోలీస్ కస్టడీ ముగడంతో పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇక దీంతో హత్య కేసులో మరలా 14 రోజుల రిమాండ్ విధించింది. నవంబర్ 4 వరకు రిమాండ్ విధించడంతో నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మహిళా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కి మంగళగిరి కోర్టు రిమాండ్ పొడిగించింది. అయితే తుళ్లూరు మండలం ఎలగపూడి చెందిన మరియమ్మ హత్య కేసులో గుంటూరు జైలులో ఆల్రెడీ సురేష్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే అదే విధంగా విచారించిన కోర్టు మొన్న రెండు రోజులుగా 48 గంటల కస్టడీకి అనుమతినిచ్చింది. అయితే కస్టడీ గడువు నేటితో ముగియడంతో పోలీసులు తాజాగా ఆయన్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అయితే విచారించిన న్యాయస్థానం నవంబర్ 4 వరకు రిమాండ్ విధించి దీంతో ఆయన తిరిగి గుంటూరు జిల్లా జైలుకు విధించారు. అంటే ఇటీవల కూడా టీడీపీ కార్యాలయంలో దాడిలో కేసు కూడా ముద్దాయి ఉంటే ఇటీవల కూడా 14 రోజులు కూడా నిన్న రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాని మీద బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ పోలీసులు కూడా అతను విచారించి మళ్ళీ జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా 2020లో ఎలగపూడిలో 2 సామాజిక మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో నందిగం సురేష్ 78వ నిందితుడిగా ఉన్నారు. మంగళగిరిలోనే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో కూడా ఆయన కీలక నిందితుడిగా ఉండని చెప్పుకోవచ్చు వరుణ్. అయితే ఈ 2 కేసుల్లో కూడా ముద్దాయి అనేది వర్సంటి కేసులు కూడా పెట్టడంతో పాటు 14 రోజులు టీడీపీ కేంద్ర కాలంలో 14 రోజులు రిమాండ్ గా ఉన్నాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మరియమ్మ కేసులో కూడా నిందితుడిగా ఉండడం వల్ల పోలీసులు అరెస్ట్ చేసి 2 రోజులు కస్టడీ మేరకు కోర్టు మేరకు కస్టడీ తీసుకొని అతను విచారించారు. కొన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసు, కొన్ని ప్రశ్నలకు సమాధానం నాకు తెలియదు అని కొన్ని సమాధానం అలా చెప్పినట్టు కూడా సమాచారం. అయితే ఈ రోజుతో కస్టడీ ముగియడంతో వెంటనే గుంటూరు జిల్లా జైలుకి తరలించారు వరుణ్. రైట్. ఇవే కాకుండా రాఘవ, గుంటూరు జిల్లాలో ఆయన చేసిన అక్రమాలు అన్నిట్లు కూడా మళ్ళీ కేసులు రీఓపెన్ చేసి మళ్ళీ వాటి మీద కూడా విచారణ జరిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజమవుతుంది? అవును, వాస్తవం వరుణ్. అదే గుంటూరు జిల్లా ఇటీవల ఇంకా 4-5 కేసులు కూడా ఉన్నాయి. మీద గతంలో కూడా ఇసుక ట్రాక్టర్ని పోతుంటే అతని అనుచరులు కూడా ఒక ట్రాక్టర్ల మీద కూడా గ్రామస్తుల మీద కూడా దాడి చేసిన ఒక కేసు కూడా ఉంది. ఇంకా 2-3 కేసులు కూడా ఉన్నాయి. వాటి కూడా మళ్ళీ పిలిపించి మళ్ళీ విచారణ చేసి మళ్ళీ కూడా కస్టడీ కోరుకుంటూ మళ్ళీ పోలీసులు కూడా మళ్ళీ కోర్టులో కూడా దాఖలు చేసినట్టుగా సమాచారం. ఈ 5-6 కేసుల్లో కూడా మళ్ళీ కస్టడీ కోరుకుంటూ మళ్ళీ విచారించి చేసి
మళ్ళీ జిల్లా జైలుకు పంపించినట్టుగా తెలుస్తుంది. అతనైతే ఈ సంవత్సరం ఓటుకు కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నాళ్ళు కూడా జైల్లో కూడా అనుభవించేటట్టుగా ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు ఒక పక్క వైపు కాపా కూడా ఒకే పక్క కూడా అంటుంది. అది మాకేమీ లేకపోయినా సరే వాళ్ళ భార్య కూడా నిన్న మొరపెట్టుకుంటుంది. మా దాంట్లోకి మా వారు కూడా ఏ కేసులో కూడా ముద్దాయి కాకపోయినా సరే కూటమి ప్రభుత్వం కూడా అన్యాయంగా అక్రమంగా కేసులు ఇరికించి ఆయన కూడా బయటికి రాకుండా కూడా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వము. ఇది మట్టికి తీవ్రంగా ఖండిస్తున్నాను కూడా నిన్న సోషల్ మీడియాలో కూడా డైరెక్ట్ మీడియాతో కూడా డైరెక్ట్ వాళ్ళ భార్య కూడా ఖండించిన ప్రయత్నం చేసింది. వైసీపీ నాయకులు కూడా ఇదే విధంగా చెబుతున్నారు. సురేష్ గారి సంబంధం లేని కేసుల్లో కూడా ప్రతి కేసు తోడేసి అతని మీద కేసులు పెట్టి బయటికి రాకుండా కూడా జైల్లోనే మొగ్గేటట్టుగా చూస్తున్నారని కూడా వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాఘవ ఫర్ ది అప్డేట్.